కపుల్ ఫ్రెండ్లీ కొత్త తెలుగు సినిమా సంతోష్ శోభన్ హీరో. నిన్న శనివారం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయింది సినిమా. ఇక సినిమా వచ్చేసి చాలా చిన్న సినిమా, 1:40 ఉంది. అసలు ఓటీటీకి వచ్చింటే బాగుండేమో సినిమా. థియేటర్లో అంటే చాలా రన్ టైం చాలా తక్కువ ఉంది. ఇక సినిమా వచ్చేసి స్టార్టింగ్లో మనకు హీరోని నెల్లూరులో ఉన్నట్టు చూపిస్తారు, తర్వాత హీరోయిన్ని చిత్తూరు నుంచి వచ్చినట్టు చూపించారు. ట్రైలర్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత కథ మొత్తం చెన్నై బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. చాలా రోజులు అయింది ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చెన్నై బ్యాక్డ్రాప్లో జరగడం అనేది. చాలా రోజులు అయింది చూసి. మొత్తం సినిమా అంటే చిన్న బడ్జెట్లో తీశారు, మొత్తం రియల్ లొకేషన్స్ అండ్ చెన్నైలోనే తీశారు. హీరోయిన్ వచ్చేసి మానస వారణాసి. ఈ అమ్మాయి ఇంతకుముందు ఒక తెలుగు సినిమా చేసింది, మన తెలుగు అమ్మాయే, మన మిస్ ఇండియా కూడా ఈ అమ్మాయి ఒకప్పుడు. బాగుంటుంది, చాలా అందంగా ఉంది అమ్మాయి. ఇద్దరు జంట బాగుంది, ఇద్దరు హైట్ చాలా అంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యారు ఇద్దరు. ప్లస్ చాలా న్యాచురల్గా ఉన్నాయి మాటలు కానీ, లేకపోతే వాళ్ళ మధ్యన కాన్వర్జేషన్స్, వాళ్ళిద్దరు పరిచయం కానీ. అంటే ఇప్పుడు రియల్గా ఎలా జరుగుతుందో అలాగే చూపించారు. దానికి తోడు తమిళనాడు బ్యాక్డ్రాప్ చెన్నైలో జరుగుతుంది కాబట్టి ఎక్కువ తమిళ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడడము, ఎక్కువ తమిళ డైలాగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేశారు. డైరెక్టర్ వచ్చేసి తమిళ అతని పేరు అశ్విన్ అనేసి, అతనే రాసుకున్నాడు కథ, అతనే డైరెక్టర్. మొదటి సినిమానే అతనిది. ఏమంటే మెయిన్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సినిమా స్మూత్గా వెళ్ళింది, హాయిగా వెళ్ళింది. బ్యాక్గ్రౌండ్ అంటే పాటలే కొద్దిగా తమిళ సౌండింగ్ ఎక్కువ ఉంది పాటల్లో. అంటే బ్యాక్డ్రాప్లో వస్తుంటాయి 2-3 పాటలు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది కొద్దిగా, వాయిస్ కానీ ఆ పాట కానీ అదంతా కొద్దిగా తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది. రియాలిటీ అన్ని లొకేషన్స్ అవన్నీ చూస్తే రాగా అనిపించింది. బట్ ఏమంటే వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ బాగుంది, వాళ్ళిద్దరి మధ్యన మాటలు, వాళ్ళ పరిచయం, వాళ్ళు ఇవన్నీ బాగున్నాయి. ఇక ప్లస్ మనకు తమిళనాడులో తమిళ్ కమెడియన్ యోగి బాబుని కూడా పెట్టుకున్నారు. అతని కామెడీ కూడా బాగానే ఉంది. అంటే స్మూత్గా, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ లవ్లో ఉంటారో, కపుల్స్ ఉంటారో వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది సినిమా, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా స్మూత్గా వెళ్ళింది. ఇక ఏమంటే మధ్యన కొద్దిగా ఏదో కేరళవి కొద్దిగా షార్ట్స్ వేసుకుంటూ వచ్చారు, ఏదో క్యూరియాసిటీ పెంచుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మనకు చూస్తున్న కథ తర్వాత కేరళలో ఏం జరుగుతుంది అనేది కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ అవుతూ వచ్చింది. ఇక మధ్యన ఇది కపుల్ ఫ్రెండ్లీ అన్నారు కాబట్టి కొంచెం యంగ్స్టర్స్ లవ్లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళిద్దరి మధ్యన ఏమంటారు లవ్ మేకింగ్ సీన్స్, లిప్ లాక్లు ఇలా క్యాజువల్గానే పెట్టేశారు సినిమాలు. చాలా ఏమంటారు ఇక అదేదో ఇక చాలా నార్మల్ అన్నట్టు వెళ్ళిపోయింది సినిమా. బట్ బాగానే అంటే అందంగా చూపించారు, అందంగా ప్రజెంట్ చేశారు. ఎక్కడ ఏమంటారు రోత పెట్టకుండా, ఎగటుగా లేకుండా నీట్గా వెళ్ళిపోయింది. బాగుంది, నచ్చింది నాకు. ఫస్ట్ 1 hour చాలా స్మూత్గా, మంచి ఫీల్ ఇచ్చింది సినిమా. కపుల్ ఫ్రెండ్లీ మూవీ అంటే బికాస్ ఆఫ్ టేకింగ్ అనుకోవాలో, ఆ రియల్ లొకేషన్స్, మరి ఆ మాటలు, ఏదో మొత్తానికైతే అందంగా అనిపించింది మొదటి గంట సేపు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఉన్న 40 నిమిషాలే అంటే అసలు కథ ఏంటి అని చూస్తున్నాను నేను. ఏంటి అంత బాగానే ఉంది, ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతాయా అని చూస్తున్నా. అవి కూడా ఉన్నాయి సినిమాలో, బట్ అవి లైట్గా ఉన్నాయి. అసలు మేజర్ ఈ సినిమాకి మెయిన్ ట్విస్ట్ లాస్ట్ 40 నిమిషాల ముందు ఒకటి, అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏంటబ్బా సినిమా ఇంత బాగా వెళ్తుంటే ఇలాంటి ట్విస్ట్ పెట్టుకున్నారు, ఇదే కదా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాకి అనుకున్నాను. కానీ ఇది చాలాసార్లు చూసాం మనము, అంటే ఈ మధ్యకాలంలో చూడలేదు, చాలా కాలం తెలిసిందే. ఒక లవ్ స్టోరీలో ఒక చిన్న ప్రాబ్లము, అది తెలిసిందే. అబ్బా ఏంటి ఇలా తీసుకున్నాను అనుకున్నాను. ఇక అక్కడి నుంచి ఇక అదే ఆ ట్విస్ట్ పైన మిగతా 40 నిమిషాలు నడిచింది. నాకు అంటే ఆ ట్విస్టే పెద్దగా అనిపించలేదు. మంచిగా ఉన్న సినిమాని ఎందుకు ఇలా చేశారబ్బా అనిపించింది. ఇక వేరే టర్న్ తీసుకుంది సినిమా అక్కడి నుంచి. నాకు తెలిసి కథ డైరెక్టర్ ఓన్ స్టోరీ ఏమో అనిపించింది సినిమా అంతా చూశాక నాకు, లేదా డైరెక్టర్తో అతని ఫ్రెండ్ సర్కిల్లోనూ అతనికి తెలిసిన వాళ్ళతో ఏదో ఓన్ స్టోరీ చెన్నై బ్యాక్డ్రాప్లో జరిగినట్టుంది. తమిళ రాసుకున్నాడు, తెలుగులో తీశారు, అదే అనిపించింది. ఎందుకు తీశారబ్బా ఈ సినిమాను, ఏముంది అనిపించింది. అంటే ఫస్ట్ అయితే మంచిగా 1 hour పాటు మంచి మెమరీస్తో మంచిగా వెళ్ళింది. సినిమా అంతా చూశాక లాస్ట్ 40 నిమిషాలు చూశాక ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు తీశారు, అనవసరంగా తీశారు సినిమా, ఒకవేళ తీసిన థియేటర్కి ఎందుకు వచ్చారు, ఓటీటీకి వచ్చింటే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఫస్ట్ గంటకి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బట్ లాస్ట్ 40 minutes నాకు డిసప్పాయింట్ అయ్యాను. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. అంటే కపుల్స్ చూడొచ్చు సినిమాను హ్యాపీగా, కపుల్స్ చూడాల్సిందే. అంటే కపుల్స్ వెళ్ళి చూస్తే వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ లాంటిది ఉంది కపుల్స్కి.
ఇక మిగతా వాళ్ళు ఫ్యామిలీస్ కానీ లేక చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు దూరంగా ఉండడం మంచిది. ఈ సినిమాకు వాళ్ళకేం అనిపించకపోవచ్చు. ఓటీటీలో వస్తే చూస్తామంటే చూడండి, కానీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏమంటే చెప్పాను కదా, ఈ లవ్ మేకింగ్స్ అంటే లవ్ మేకింగ్ కాదు, లిప్ లాక్స్ అవి ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కపుల్ ఫ్రెండ్లీ, కపుల్స్కి మాత్రమే. అంతే, అదైతే గ్యారంటీగా చెప్పగలను. కపుల్స్ మాత్రం ఒకసారి చూసేయచ్చు. అది కూడా మొదటి గంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ అన్నీ గుర్తుకొస్తాయి. ఎవరైనా అంటే లవ్లో ఉంటే అవన్నీ గుర్తుకొస్తాయి, వాళ్ళ లవ్ స్టోరీస్ అన్నీ. ఇక లాస్ట్ 40 నిమిషాలు ఇక రెగ్యులర్ సినిమాటిక్గా ఉంది. అది కపుల్ ఫ్రెండ్లీ. ఇద్దరు బాగా చేశారు, సంతోష్ శోభన్ కానీ అండ్ ఈ అమ్మాయి మానస వారణాసి, ఇద్దరు చాలా బాగా చేశారు. అమ్మాయి వాయిస్, ఆమె ఓన్ వాయిస్ డబ్బింగ్ తెలియదు కానీ చాలా చాలా బాగుంది ఆ అమ్మాయి వాయిస్ కానీ, ఆ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ. ఆ డైరెక్టర్ బాగా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు తక్కువ బడ్జెట్లో. అండ్ యోగి బాబు ఉన్నంతలో నవ్విచ్చిపోతాడు. ఇక అంతే. ఇక మనకు రాజీవ్ కనకాల ఉన్నాడు. మామూలు రాజీవ్ కనకాల తన సహజమైన ధోరణిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్లస్ మన గోపరాజు రమణ పెట్టారు, అతను ఏదో ట్రై చేశాడు కానీ అతనికి పెద్దగా స్కోప్ లేదు. ఇంకా మిగతా చిన్న చితక ఆర్టిస్టులు ఉన్నారు. అది కపుల్ ఫ్రెండ్లీ. నేను చూడడానికి కారణం అంటే చాలా అన్నీ చూస్తాను కానీ కొద్ది పక్కన పెట్టేశాను. బట్ మన ప్రభాస్ ఇంటర్వ్యూ వచ్చేసరికి టీంతో, యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ ఫ్రెండ్స్దే కాబట్టి అందుకు ఇక ఎలాగో చూస్తారనుకోండి. బట్ చెప్తున్నాను, సో కుదిరితే చూడండి. థియేటర్ కపుల్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇక అదర్ దాన్ కపుల్స్ ఉంటే నిదానంగా ఓటీటీలో చూసుకోండి. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.